రామ్ చరణ్ మూవీ అంటే ఏ ఈవెంట్ అయినా హై వోల్టేజ్ లో జరుగుతుంటాయి. అభిమానుల హంగామా, అదిరిపోయే లైటింగ్, ఫుల్ గా డెకరేట్ చేసిన స్టేజ్, బోలెడంత మంది సెలబ్రిటీలు, ఛానల్స్ లో లైవ్ కవరేజ్. అబ్బో, ఇప్పటి వరకు చెర్రీ చేసిన ఏ మూవీ ఈవెంట్ అయినా టాప్ లేచిపోయేది. కానీ ధృవ విషయంలో మాత్రం అన్ని సైలెంట్ గా జరిగిపోతున్నాయి. ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోకి వదిలేయడమే కాదు, ఇప్పుడు ట్రైలర్ లాంచ్ కూడా జస్ట్ నెట్ తో రిలీజ్ చేశారంతే. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు చెప్పినట్టుగానే సోషల్ సైట్ లో పోస్ట్ చేసేశారు. గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్ లీ లాంటి ఫ్లాప్స్ తర్వాత బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య వస్తున్న ధృవకు చెర్రీ హంగామా ఇంకా ఎక్కువగా ఉంటుందనే అంచనాలు తారుమారైపోయాయి. అయితే పెద్ద స్థాయిలో ఫంక్షన్ చేస్తే అంచనాలు పెరుగుతాయని, అందుకే కాస్త హైప్ తగ్గించేలా వ్యవహరించాలని ఫిక్స్ అయిన చెర్రీ ఇలా పెద్దగా హంగామా లేకుండా విడుదల చేస్తున్నాడట. మూవీకి మంచి టాక్ వస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి రిలీజ్ అయ్యి థియేటర్లలోకి వచ్చాక పబ్లిసిటీ హంగామా పీక్ స్టేజ్ కి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడట చరణ్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.